హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? జీవం ఈ గ్రహంపై ఇది ఎలా వచ్చింది? సైన్స్ ప్రకారం ఆలోచిస్తే పరిణామ క్రమంలో జరిగిన మార్పు వల్ల అని. దేవుడి మీద నమ్మకం ఉన్నవారు సృష్టికర్త వల్ల అని సమాధానం ఇవ్వవచ్చు. చాలామంది శాస్త్రవేత్తలు కానీ చదువుకున్న వాళ్ళు కానీ ఈ పరిణామ సిద్ధాంతం ఎంతవరకు నమ్మదగినదని అనే ప్రశ్న వాళ్ళలో మొదలవ్వచ్చు. జీవ పరిణామ సిద్ధాంతంలోని 2 ప్రశ్నలు పరిశోధకుల్ని ఇప్పటికీ అయోమయానికి గురి చేస్తున్నాయి. అందులో ఒకటి, జీవం ఎలా ప్రారంభమైంది? ఒకప్పుడు నిర్జీవమైన పదార్థాల నుండి ఉన్నట్టుండి హఠాత్తుగా జీవం ఎలా వచ్చింది? ఆ పదార్థంలోని అణువులు సొంతంగా ఒక జీవక్రియ జరిపే విధంగా ఎలా మారాయి? అసలు అవి అలా మారడానికి గల కారణం ఏంటి? నిజానికి జీవకణానికి మరియు సాధారణ కణానికి మధ్య లెక్కలేనంత వ్యత్యాసం ఉంటుంది. వందల కోట్ల సంవత్సరాల క్రితం ఈ భూమిపై ఇలాంటి పరిస్థితులు ఉండవచ్చని శాస్త్రవేత్తలు ఊహించి చెప్పగలరు. నిజానికి జీవం ఒక అగ్నిపర్వతంలో లేదా సముద్రపు అడుగు భాగంలో లేదా జీవానికి అవసరమైన ముఖ్యమైన పదార్థాలు ఈ యూనివర్స్ లో ఎక్కడో తయారై ఉల్కల ద్వారా ఈ గ్రహం మీదకి చేరుకోవచ్చని కూడా శాస్త్రవేత్తలకు పలు అభిప్రాయాలున్నాయి. జీవకణాలు సమాచారాన్ని భద్రపరచుకోవడం, తిరిగి దానిని ఉపయోగించే విధానం సాటిలేనిది. ఈ కణాలు జెనెటిక్ కోడ్ లో ఉన్న సమాచారాన్ని చేరవేస్తాయి, అర్థం చేసుకొని విశ్లేషిస్తాయి, అందులోని నిర్దేశాలను ఖచ్చితంగా పాటిస్తాయి. ఎన్నో అణువులు కలిసి ఏర్పడిందే జీవం. అందులో ముఖ్యంగా కావలసినది ప్రోటీన్. ఒక మామూలు ప్రోటీన్ లో వందల అమైనో యాసిడ్స్ నిర్దిష్ట క్రమంలో అమరి ఉంటాయి. ఇవి సరిగ్గా పనిచేయాలంటే అమైనో ఆమ్లాల గొలుసు ఒక నిర్దిష్ట క్రమంలో ముడుచుకొని ఉండాలి. కనీసం ఒక ప్రోటీన్ అణువు అనుకోకుండా ఉన్నట్టుండి తయారయ్యే అవకాశాలు చాలా తక్కువ. అలాంటిది సరిగ్గా పనిచేసే వ్యవస్థను కలిగి ఉన్న ఒక కణానికి వేల రకాల ప్రోటీన్లు అవసరం. కావున అది ఏదో అకస్మాత్తుగా దానంతట అదే తయారైపోయిందని చెప్పలేము. సైన్స్ ప్రకారం అయితే దాదాపు అన్ని రంగాల్లో జరిగిన పరిశోధన తర్వాత తేలింది ఏంటంటే జీవం అనేది అప్పటికే ఉనికిలో ఉన్న జీవం నుండి మాత్రమే వచ్చింది. ఇదే నిజమైతే మొట్టమొదటిగా ఉన్న జీవం అసలు ఎలా ఏర్పడి ఉండవచ్చు? రెండవ ప్రశ్న, జీవులు ఎలా అభివృద్ధి చెందాయి? మొట్టమొదటి జీవి క్రమక్రమంగా వేరువేరు జీవులుగా అభివృద్ధి చెందింది. జన్యువులో వచ్చిన అనుకోని మార్పుల వల్ల, ప్రకృతి యొక్క ఎంపిక వల్ల అలా జరిగి ఉండవచ్చు. మనుషులు కూడా అలాగే వచ్చారేమో. కొన్ని జీవకణాలు వేరే కణాల కన్నా సంక్లిష్టంగా ఉంటాయి. సరళమైన కణాలు సంక్లిష్టమైన కణాలుగా అభివృద్ధి చెందడం లాంటి మార్పులు చూస్తే ప్రతి జీవకణంలో ప్రోటీన్ అణువులతో తయారైన ఒక జీవక్రియ వ్యవస్థ ఉంటుంది. అందులో ఉండే మెకానిజం ఇతర జీవకణాలని నిర్దేశించడం, పోషకాలు అందించడం, రిపేర్ చేయడం, సందేశాలను చేరవేయడం, నిర్దేశిత సమయం వరకు ఖచ్చితమైన ఆదేశాలను పాటించి వృద్ధాప్య దశకు చేరుకోవడం లాంటి కణాల వ్యవస్థ అనేది జన్యువుల్లో వచ్చిన అనుకోని మార్పు వల్ల ప్రకృతిలో ఉండే కష్టమైన వాతావరణ పరిస్థితుల నుండి జీవి మనుగడ సాగించడానికి కాలక్రమేణా అవి ఒక రక్షణ వ్యవస్థను ఏర్పరచుకునే దిశగా ఆ జీవకణాలు ఆ జీవిలో రూపాంతరం చెందిన క్రమం. ఇదంతా నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఒక ఫలదీకరణం చెందిన అండం పెరిగి ప్రత్యుత్పత్తి జరిగి వాటి లోపలి కణాలు రెట్టింపు అవుతూ క్రమంగా కొన్ని కణాలు ప్రత్యేక రీతిలో మార్పు చెంది వేర్వేరు ఆకారాల్లోకి మారుతూ వేర్వేరు పనులు చేస్తూ శరీరంలోని అవయవాలుగా ఏర్పడతాయి. తాను పలానా అవయవంగా మారాలి, తాను శరీరంలో పలానా చోటికి వెళ్ళాలి అనేది ఒక కణానికి ఎలా తెలుస్తుంది? మనకున్న చుట్టూ పరిసరాలు, జీవులు, వాటి చరిత్ర, పరిణామ క్రమం ఇలా జరిగి ఉంటుందని సాంకేతికంగా కొన్ని ప్రయోగాల వల్ల కొంతవరకు తెలుసుకోగలిగాం. కానీ జీవకణం ఏర్పడడానికి గల ప్రత్యేక కారణం మరియు పరిస్థితులు, అది ఎలా జరిగి ఉండవచ్చునో దాని మూలాన్ని కనుగొనాలంటే చాలా కాలం పట్టవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో జీవకణం యొక్క పుట్టుక గురించి, అది ఏర్పడే క్రమంలో జరిగిన విశ్లేషణ గురించి కొంత సమాచారం అయితే తెలుసుకున్నారని అనుకుంటున్నాను. నా ఛానల్ నేమ్ కొంచెం చేంజ్ చేసిన నేను, ఓమ్నివర్స్ గా, కన్ఫ్యూజ్ అవ్వద్దు. అండ్ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.